పక్కలో బల్లెంలా మారింది చైనా. డ్రాగన్ పాలకుల కుట్రలు, కుతంత్రాలు మరోసారి బయటపడ్డాయి. ఒకవైపు సరిహద్దుల్లో రెచ్చగొడుతూనే మరోవైపు కవ్వింపు చర్యలకు దిగుతోంది బీజింగ్. తాజాగా జిన్పింగ్ సర్కార్ సీక్రెట్లను బట్టబయలు చేసింది అగ్రరాజ్యం. ఐక్యరాజ్య సమితి వేదికగా చైనా అణు రహస్యాలను వెలుగులోకి తెచ్చింది. 2020 జూన్ 22న బీజింగ్ అణు పరీక్షలు నిర్వహించిందని అమెరికా విదేశాంగ శాఖ అసిస్టెంట్ సెక్రటరీ క్రిస్టోఫర్ హాట్ కామెంట్స్ చేశారు. ఇండో చైనా సరిహద్దు గల్వాన్ లోయలో ఘర్షణలు జరిగిన కొద్ది రోజుల తర్వాత న్యూక్లియర్ టెస్టులు నిర్వహించింది చైనా. ఇటీవల అమెరికా, రష్యా మధ్య అణు ఒప్పందం ముగిసింది. యుఎన్ఓ పర్యవేక్షణలో జరిగిన నిరాయుధీకరణ సమావేశంలో క్రిస్టోఫర్ పాల్గొన్నారు. బీజింగ్ ఉద్దేశపూర్వకంగా అణుశక్తిని భారీగా విస్తరిస్తోందన్నారు. చైనా ఉద్దేశాల్లో పారదర్శకత లేకపోవడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. లాప్నూర్ భూగర్భ కేంద్రంలో 2.75 తీవ్రతతో ప్రకంపనలను గుర్తించినట్లు కజకిస్తాన్లోని ఇంటర్నేషనల్ మానిటరింగ్ సెంటర్ వెల్లడించింది. వైపు అమెరికా ఆరోపణలను తిప్పికొట్టింది డ్రాగన్. క్రిస్టోఫర్ చేసిన వ్యాఖ్యలను చైనా రాయబారి జియాన్ సెన్ తీవ్రంగా ఖండించారు. బీజింగ్ అణు విధానాన్ని కొన్ని దేశాలు వక్రీకరిస్తున్నాయని విమర్శించారు. అణు పరీక్షలు తిరిగి ప్రారంభించడానికి యుఎస్కు ఇదొక సాకు మాత్రమేనని డ్రాగన్ స్పష్టం చేసింది. అంతర్జాతీయ ఆయుధ నియంత్రణ బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి ఇతర దేశాలను అప్రతిష్ట పాలు చేయడం సబబు కాదని హెచ్చరించింది.